ఈ వీడియో మన డిప్యూటీ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఏమన్నారు? ఆయన కాస్త జ్ఞాపకం చేసుకుంటారా? మా పార్టీ గెలిస్తే కానీ మేము గెలిస్తే అదేలే, పార్టీ గెలిస్తే ఆయన గెలిస్తే ఆయన డిప్యూటీ సీఎం గారు అయ్యారు కదా. అందరు పోలీస్ రక్షణ ఉంటుందండి, న్యాయ వ్యవస్థ చాలా బాగుంటుందండి. ఏంది బాగుంటుంది? కోసరపల్లి గ్రామంలో పొరతానికి వస్తే మోదే పోలీస్ స్టేషన్లో దిక్కుముక్కు లేదు, ఎవరు కేసే రాయట్లేదు. మీ పార్టీకి అతనే ఒరే కేసు రాయదు అబ్బాయి, కేసు రాయదు అంటున్నారు. సరే, ఇంకోటి మినిస్టర్ గారు అనిత గారికి, ఓకే, అసలు పోలీసు న్యాయ వ్యవస్థ ఎప్పుడైనా మీరు చెక్ చేశారా? డిఎస్పీ ఆఫీస్కి వెళ్తే డిఎస్పీ ఆఫీసు తలుపులు వేసి ఉంటుంది. సామాన్య మానవుడు బతికేది ఎలా చెప్పండి, మీరే చెప్పండి. సామాన్య మానవుడు అంటే ఎవరైతే దేవుడిని నమ్ముకుంటాడో రామకోటి రాసుకోవాలా, లేకపోతే మీరే చెప్పండి. అది సరే. ఇంకోటి, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది అంటారు. ఏం అడ్మినిస్ట్రేషను? కనీసం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్ లోపల కూడా ఎవరు కాగితం తీసుకునేవారు లేరు. కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అసలు ఈ కాగితం ఏంటో, అసలు ఏంటి అసలు ఆ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసే మేనేజ్ చేసుకోలేని ఆయన డిస్ట్రిక్ట్ ఏం మెయింటైన్ చేస్తాడు? అయ్యా, డిస్ట్రిక్ట్ ఏం మెయింటైన్ చేస్తాడు ఆయన? ఏం పర్వాలేదు, మీరు ఎవరన్నా నా మీద కేసు వేయాలదలుచుకుంటే కేసు వేసుకోండి. నేను కాబోయే లాయర్ని, నేను మొత్తం సెక్షన్లు వాదిస్తాను. ఎందుకంటే కాబోయే లాయర్కి ఎగ్జామ్లో అన్ని కాన్స్టిట్యూషన్ అడుగుతారు. ఆర్టికల్ 15 కాడి నుంచి ఆర్టికల్ 25, 26, 27, 28 సరే బోలని ఉండే. ఐపీ సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం సరే అవి కూడా మేమే వాదించుకుంటాం, పార్టీ ఇన్ పర్సన్. సరే, మీ ఇష్టం అండి. సరే, మీరంతా డబ్బుండోళ్ళు అంతా ఏమైనా చేయగలరు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సరే. ఈ ప్రభుత్వం మాత్రం ఉట్టి 70 సంవత్సరాలు వచ్చినా కూడా బర్త్డే పార్టీ సెలబ్రేషన్ తప్ప ఈ ప్రభుత్వం వాళ్ళు సామాన్య మానవుడికి ఏమి చేయలేరు. వీళ్ళ వల్ల కాదు. ఉంటాం, మాకు న్యాయం జరగలేదు. ఈ బీజేపీ పార్టీ కానీ, లేకపోతే తెలుగుదేశం కానీ, జనసేన కానీ వీళ్ళ మూలంగా ఏమి అసలు అడ్మినిస్ట్రేషన్ వర్స్ట్, లా అండ్ ఆర్డర్ వర్స్ట్. అది ఆల్ మైనస్ పాయింట్స్. దే డిజర్వ్ మైనస్ పాయింట్స్.